కెరియర్ అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి హీరోయిన్లు వెనకాడరు. అలాంటిది ఓన్ గ్రౌండ్లోనే కాదు, నేషనల్ లీగ్లోనూ లీడ్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకుంటారా? మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం రిస్క్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నానంటున్నారు రష్మిక మందన. ఇంతకీ నేషనల్ క్రష్ నయా ఫీట్ ఏంటి? రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె నటిస్తున్నది కూడా భారీ ప్రాజెక్టుల్లోనే. పక్కా కమర్షియల్ భారీ ప్రాజెక్టుల నుంచి కాసింత టైం తీసుకొని అప్పుడప్పుడు తనకిష్టమైన జోనర్లలో ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ క్లిక్ అయినప్పుడు ఆ కిక్కే వేరప్పా అంటున్నారు ఈ బ్యూటీ. సీతారామంలో మృణాల్ మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ అంతకన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన. అలాంటి క్యారెక్టర్లను లీడింగ్ లో ఉన్న నాయికలు చేయడానికి ఒప్పుకోరు. అయినా ఓకే చేసి సూపర్ అనిపించుకున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం థామాతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ త్వరలోనే సేమ్ జోనర్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ఇప్పుడు న్యూస్. లారెన్స్ హీరోగా నటిస్తున్న కాంచనా నెక్స్ట్ చాప్టర్ లో రష్మిక కీ రోల్ చేస్తున్నారన్నది ఇప్పుడు న్యూస్. ఆల్రెడీ ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. నార్త్ నుంచి నోరా ఫతేహి కనిపిస్తారు. ఫస్ట్ నుంచి పూజ, రష్మిక మధ్య పోటీ నడుస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం కూడా థ్రిల్లింగ్ గానే ఉంది ఆడియన్స్ కి. గత కొన్నేళ్లుగా పాజిటివ్ వైపు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు రష్మిక మందన. నియర్ ఫ్యూచర్ లోనూ తనదైన మార్కుతో దూసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. థామా, మైసా, గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు కాంచనా 4 వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్.